దేనికి దాసులం? నీతికి. అంటే క్రైస్తవుడు అంటే నీతిమంతుడు, క్రైస్తవుడు అంటే నీతికి జరిగించేవాడు, క్రైస్తవుడు అంటే నీతిగా బ్రతికేవాడు, నీతి కోసం, దేవుని కోసం, న్యాయం కోసం, వాక్యం కోసం దేవుని లెక్క చేయనివాడు, కల్మషం లేనివాడు క్రైస్తవుడు, కపటం లేనివాడు, మోసం లేనివాడు, అబద్ధమాడనివాడు, మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా బ్రతికేవాడు క్రైస్తవుడు. ఏంటండి మన గురించి వ్రాయబడిన మాటలు! ఒక్కొక్క మాట, ఒక్కొక్క క్యారెక్టర్ గురించి బైబిల్ చదువుతున్నప్పుడు చీ అనిపిస్తుంటది. ఏంటి ఎంతగానో మన మీద దేవుడు పెట్టుకున్నాడు, ఎంతవరకు మనం ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకానికి నిలబెట్టగలుగుతున్నాం? ఒకప్పుడు మనం పాపానికి దాసులం, కానీ ఇప్పుడు నీతికి దాసులం. భయం లేని జనం, ఏ భయం లేదు, దేవుని భయం లేదు. భయాలలో 2 రకాలు ఉన్నాయని చెప్పాను. ఒకటి మానవ భయం, 2 దైవ భయం. మానవ భయం అందరికీ ఉంది, కానీ దైవ భయమే లోపించింది. ప్రతి మనిషి భయపడతాడు. తన భవిష్యత్తు ఏమవుతుందోనన్న భయం, తన ఆర్థిక పరిస్థితులను గుర్చిన భయం, ఆరోగ్య సమస్యలను గుర్చిన భయం, నా గురించి సమాజం ఏమనుకుంటుందోనన్న భయం, మరణిస్తానేమోనన్న భయం. ఇలా ప్రతి మనిషి వీటి గురించి భయం కలిగి ఉంటూనే ఉంటాడు. రోజు వీటి గురించి భయపడుతూనే ఉంటాడు. మరి భయం లేనిదల్లా దేవుని విషయంలోనే. నిజంగా మనిషి దేవునికి భయపడి ఉంటే, దేవుని భయం మనిషిలో ఉంటే, ఈరోజు ఈ సమాజంలో మనం చూస్తున్నా, మనం వింటున్నా ఈ దారుణాలకు ఏ మాత్రం కూడా చోటు ఉండదు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మనిషిలో దేవుని భయం లేకపోవడమే, అంతే. మనుషులకు దేవుడు తెలియదని కాదు. ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది మనుషులలో అత్యధిక మంది దేవుడు ఉన్నాడని నమ్మిన వారే ఆస్తికులు అన్నారు. ఆస్తికులు అంటే దేవుణ్ణి నమ్మేవారు, నాస్తికులు నమ్మని వారు, దేవుడు లేనివారు. దేవుడు లేనివారు, దేవుణ్ణి నమ్మనివారు. మీరు చూడండి, మన దేశాన్ని మనం చూస్తే హైందవ సహోదరులు, వారు ఎందరో దేవుళ్ళు, వారు ఎన్నో దైవ కార్యక్రమాలు చేస్తుంటారు. ఆ దైవ కార్యక్రమాలలో వేల మందిగా, లక్షల మందిగా పాలు పంచుకుంటూ ఉంటారు. అలానే ఇస్లాం సోదరులు, వారు కూడా వారి దైవం విషయంలో భయం కలిగిన వారుగానే ఉంటారు, భక్తి కలిగిన వారుగానే ఉంటారు. వారి పండుగలు, వారి కార్యక్రమాలకు అందరూ కనబడుతూనే ఉంటారు. అలానే క్రైస్తవ సమాజంలో జరిగే కార్యక్రమాలు, సభలు, ఆదివారపు ఆరాధనలు, గృహ కూడికలు, వారవారపు తరగతులు, స్వార్థ కార్యక్రమాలు, సభలు, సదస్సులు, ప్రత్యేకమైన కూడికలు, ఇలా ఎన్నో. అలానే వీటన్నిటికీ హాజరవుతున్నారా? వీటికి క్రైస్తవులందరూ హాజరవుతూనే ఉంటారు. హైందవ సహోదరులు వారి దైవ సంబంధమైన కార్యక్రమాలలో వారు బిజీగా ఉన్నట్టు కనబడుతుంది. ఇస్లాం సోదరులు వారు వారి దైవ సంబంధమైన కార్యక్రమాల్లో వారు బిజీగానే ఉంటున్నారు. మరోవైపు క్రైస్తవులంగా మనం బిజీగానే ఉంటున్నాం. అందరూ కూడా వారి వారి పరిధిలో వారు భక్తిని కలిగినట్లుగా, భక్తిని చేస్తున్నట్లుగా ఈ సమాజంలో కనబడుతున్నప్పుడు, మరి ఈ సమాజంలో ఇక నేరాలు చేసేది ఎవరు? మరి ఈ సమాజంలో రోజు రోజుకి పెరుగుతున్న ఈ ఘోరాలకు కారకులు ఎవరు? ఏదో ఒక విశ్వాసంలో ఉన్నవారే కదా. అయ్యా, మీరందరూ కూడా దేవుణ్ణి నమ్మినప్పుడు, ఆ దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నప్పుడు, ఆ దేవునికి మీరు భయపడుతున్నప్పుడు, మరలా ఎలా అయ్యా మీరు ఈ నేరం చేయగలిగారు? ఎలా మరలా మీరు ఈ తప్పు చేయగలిగారు? నిజంగా మీకు దైవ భీతి, దైవ భయం ఉన్నది నిజమైతే, ఈ నేరం చేయటానికి మీరు ఒప్పుకోరే, చెయ్యలేరే.
అప్పుడు మీరు అనొచ్చు, అంటే దేవుని భయం ఉండటం మనిషిని పాపానికి దూరం చేస్తుందా? దైవ భీతి మనిషిని పాపానికి దూరం చేస్తుందా? దైవ భయం లేకపోతే మనిషి పాపములో పడిపోతాడా? దైవ భయం లేకపోయినా మనిషి పాపంలో పడిపోతాడు. అసలు దేవుడే లేడనుకున్నవాడు పాపములోనే ఉండిపోతాడు. 2, దేవుడు లేడు అన్నవాడు నాస్తికుడైతే, దేవుడు లేడన్నవాడు పాపములో పడిపోయాడు. దేవుణ్ణి నమ్మి దేవునికి భయపడని వాడు కూడా పాపములోనే ఉండిపోతున్నాడు. అసలు దేవుడు లేడు అని నమ్మినవాడు, వాడి గురించి బైబిల్ ఏం చెప్పిందో ఒక విషయం చూసి నమ్మిన వారి దగ్గరకు వద్దాం. ఒకసారి 53వ కీర్తన కానీ 14 కానీ మనం చూస్తున్నప్పుడు ముందు 53వ కీర్తన చదువుకుందాం, బాగుంటుంది. 53వ కీర్తన 53వ కీర్తన మొదటి వచనం మనం చదువుకుందాం. 53వ కీర్తన మొదటి వచనంలో, దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఆ పదం చూడండి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు అన్నాడు. అంటే దేవుడు లేడనుకునేవాడు జ్ఞాని అనుకుంటాడు, వాడికి వాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు లేడు అని మాట్లాడుతున్న వ్యక్తి తనకు తానుగా ఏమనుకుంటాడు అని అంటే, నేను మేధావిని, నేను ఒక జ్ఞానిని, నేను ఒక పండితుణ్ణి, నేను ఒక విద్యావేత్తను అనుకుంటాడు. దేవుడిని అడిగితే దేవుడు అంటున్నాడు, వాడు ఫూల్ అన్నాడు, వాడు బుద్ధిహీనుడు. దేవుడు అంటున్న మాట అది, అదే మనం చదువుకుంటున్న మాట. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఇక దేవుడు లేడు అని అనుకున్న వాడికి ఎవడి భయం ఉంటుంది? దేవుడు లేడు, ఆడికి అసలుకి ఎవ్వడి భయం ఉండదండి. అందుకే వారి గురించి తర్వాత మాటలో మాట్లాడుతూ, వారు చెడిపోయిన వారు. ఎవరు? దేవుడు లేడన్న వారు చెడిపోయిన వారు. దేవుడు లేడన్న వారు చెడిపోయిన వారు. మీరు చూడండి, సహోదరులు జ్ఞాపకం చేశారు, అమెరికాలో రీసెంట్గా జరిగిన ఏంటది ఫైర్, కాలిఫోర్నియాలో పట్టణం సిటీ ఎలా తగలబడిపోయిందో, ఎలా కాలిపోయిందో, ఎలా బూడిదగా మారిపోయిందో మీరు చూశారు. అమెరికా అనగానే మన క్రైస్తవ దేశం అని చెప్పుకుంటున్నాం, గాడ్ బ్లెస్డ్ అమెరికా అంటాం. కానీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? కాలిఫోర్నియాలో ఉన్న వాళ్ళు, గాడ్ బ్లెస్డ్ అమెరికా కాదు, గాడ్ లెస్ అమెరికా. గాడ్ బ్లెస్డ్ కాదు, గాడ్ లెస్. దేవుడు లేడు. ఎందుకు? డబ్బు. దేవుడు ఉన్నాడు అంటే ఎక్కడికక్కడ కట్టడలు, ఆంక్షలు. దేవుడు లేకపోతే విచ్చలవిడిగా బతికేయచ్చు. అంతే కదా. దేవుడు లేడండి, నా ఇష్టం అండి. దేవుడు లేడండి, నా లైఫ్ నా ఇష్టం. దేవుడు అన్నాడు అనుకోండి, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దేవుడు అనేసరికి కండిషన్స్ ఉంటాయి. దేవుడు అనేటప్పటికీ లోబడి బతకాలి. అందుకే దేవుడు లేడు అనేటప్పటికీ ఎవరిష్టం వారిది. మీరు చూశారనుకోండి, అవన్నీ మీకు తెలుసు. అలా అని కేవలం ఏదో ఒక మీటింగ్లో ఆవిడ ఏదో ఒక మాట, దేవుడు జీరో, మేము హీరోస్, మేమంతా ఇక్కడ కూర్చున్న మేమందరం హీరోస్, మేమంతా దేవుడు పొజిషన్ చూస్తే దేవుడు పొజిషన్ పడిపోయింది, ఆ దేవుడు జీరోకి వచ్చేసాడు, ఆయన జీరో, మీ హీరో అన్నందుకు మాత్రమే జరిగింది అనుకుంటున్నారా? అది కాదు. అది ఒకటి. కానీ ఎప్పటి నుంచో కాలిఫోర్నియాలో దైవ వ్యతిరేకమైన ఎన్నో కార్యక్రమాలు,
మీరు చూడండి, మీరు అడగండి, ఆ గూగుల్ని మీరు అడగండి, ఎన్ని భయంకరమైన దైవ విరుద్ధమైన బైబిల్ వ్యతిరేకమైన ఆ కార్యక్రమాలు ఆ రాష్ట్రములో జరిగాయో మీరు చూస్తే తెలుస్తుంది. అవన్నీ చూసి చూసి విని విని సహించక చివరిగా వారి పాపం పండి అలా రాలిపోయారంతే. దేవుడు లేడు అన్న తర్వాత వాడికి ఎవడు కావాలి, ఎవడి భయం అవసరం లేదు. వారి గురించి మాట్లాడుతూ వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు అంతే. వారు చేసే కార్యాలను ఎలా ఉంటాయి? అసహ్యం. ఈరోజు అక్కడ పరిస్థితి మీరు చూస్తుంటే ప్రకృతికి విరుద్ధమైన, దేవుడు పెట్టిన క్రమానికి భిన్నమైన కార్యక్రమాలు. అబార్షన్లు చట్టబద్ధం చేసేయటం, ఆ తర్వాత స్త్రీని వివాహం చేసుకోవటం, పురుషుని వివాహం చేసుకోవటం. ఎక్కడివండి ఇవన్నీ? ఇవన్నీ బైబిల్ ఆమోదించే కార్యక్రమాలా? ఇవన్నీ దేవుడికి ఇష్టమైన పనులా? అవన్నీ మరలా పైగా దేవుడు దీవించిన దేశం అని చెప్పుకుంటున్న మీ దేశంలో ఇంత అనైతికమైన అసాంఘికమైన కార్యక్రమాలు జరుగుతుంటే, ఒకవైపు అవి జరుగుతున్నందుకే దేవుడు ఎంతో బాధపడుతుంటే, చివరికి దేవుని మీద సెటైర్లు వేసి దేవుణ్ణి ఒక కమెడియన్గా చేసి దేవుణ్ణి జీరోకు తీసుకొచ్చి మీరేదో ఆయన కంటే గొప్పవారన్నట్టుగా మీరు మాట్లాడుతుంటే, ఇవన్నీ చూస్తూ ఎంతకాలం భరించాలి ఆయన కూడా? దేవుడు లేడనుకోవటం వలన చెడిపోయిన వారుగా మారిపోతారు. దేవుడు లేడు అని అనుకోవటం వలన వారు అసహ్య కార్యములు చేయుదురు. మరి దేవుడు ఉన్నాడు అని నమ్మిన వారిలో దేవుడైతే ఉన్నాడు, కానీ ఆ దేవుడి పట్ల భయం మాత్రం మనుషుల్లో లేదు. వారు పూర్తిగా లేడని పక్కన పెట్టేశారు, లేడు అంతే. అయినా నాకు తెలియక అడుగుతానండి, దేవుడు ఉన్నాడా లేడా అనే విషయం నువ్వు లేడు అనేటువంటి ఒక కన్ఫర్మేషన్కి ఎలా వచ్చావు? లేడు అనేటువంటి ఆ నిర్ధారణకు నువ్వు ఎలా రాగలిగావు? ఏంటి నువ్వు చేసిన రీసెర్చ్, ఏంటి నువ్వు చేసినటువంటి పరిశోధన దేవుడు లేడని చెప్పడానికి? అదేంటి, ఏదైనా కనబడుతుంది కదా, ఏదైనా కానీ ఏమంటారు అంటే ఏదైనా కానీ మనం ఆ పరిశోధనలో మనకు తెలుస్తుంది కదా, లేదంటే ఏదైనా కానీ మనం పరీక్షించి తెలుసుకోవచ్చు కదా. నువ్వు పరీక్షించి తెలుసుకోవటానికి, పరిశోధన చేయటానికి, పరీక్షలో అది కనిపించటానికి దేవుడు అంటే వస్తువు కాదు కదా, దేవుడు అంటే ఒక పదార్థం కాదు కదా, దేవుడు మ్యాటర్ కాదు, ఆయన దేవుడు ఒక పదార్థం కాదు. నువ్వు ల్యాబ్లోకి వెళ్ళి టెస్ట్ చేసి దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి, నువ్వు ల్యాబ్లోకి వెళ్ళి పరీక్ష చేసి దేవుడు ఉన్నాడు అని నువ్వు చెప్పడానికి దేవుడు ఏవైనా ఒక పదార్థం అనుకున్నావా? దేవుడు అనుకుంటే ఆయన ఏదైనా వస్తువు అనుకుంటున్నావా? దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి కళ్ళ ముందు కనపడుతున్న ఈ సృష్టిలో ఎన్నో విషయాలు, వాటిని నువ్వు మనసు పెట్టి ఒక క్రమముగా నువ్వు ఆలోచించటం ప్రారంభిస్తే దేవుడు నీకు కనబడతాడు. దేవుడు కనబడటమే కాదు, దేవుడు నీకు బాగా అర్థమవుతాడు అని బైబిల్ చెప్పింది. ఓకే, ఇక దేవుడు నమ్మిన వారే ఎక్కువ, అయినా కానీ దేవుని నమ్మిన వారిలో కూడా ఏమి లేదంటే భయం లేదంటే. అసలు దేవుణ్ణి భయం అవసరమా? చాలా అవసరం. ఎందుకు అవసరమో ఒక మాట మనం చూడాలి ఇప్పుడు. ఎందుకంటే దేవుని భయం కలిగి ఉండటం వలన ఏంటి ప్రయోజనం? దేవునికి భయపడటం వల్ల మనకు కలిగే మేలేంటి? ఒక్కసారి నిర్గమాకాండం 20వ అధ్యాయం, నిర్గమాకాండం 20వ అధ్యాయము ఒకసారి మనం ఆ మాట మనం చూద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం, దానికంటే ముందు ఆదికాండం 20వ అధ్యాయానికి వద్దాం ఒకసారి, మళ్ళీ ఆ తర్వాత నిర్గమాకాండం 20కి వెళ్దాం. ఆదికాండం 20వ అధ్యాయం, ఆదికాండం 20వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 20వ అధ్యాయము 11వ వచనంలో
అబ్రహాము మాట్లాడుతున్నాడు. అబ్రహాము తన భార్య అయిన శారాతో పాటు ఎక్కడికి వెళ్ళాడట? ఆ గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. ఫిలిస్తీన్ల ప్రాంతమైన ఆ గెరారు అనేటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. కొద్ది రోజులు అక్కడ ఉండవలసి వచ్చి అక్కడ ఉన్నాడు. కానీ ఆ గెరార్ అనే ప్రాంతానికి తన భార్య అయిన శారాతో పాటు వెళ్ళేటప్పటికీ అక్కడ పరిస్థితులు చూశాడు. అక్కడ ఏ మాత్రము కూడా నీతి లేదు. అక్కడ ఏ మాత్రం కూడా న్యాయం కనిపించటం లేదు. అక్కడ ఏ మాత్రము కూడా దేవుని గుర్చిన భయం లేదనే సంగతి అర్థమైపోయింది. అక్కడ జరుగుతున్న అసాంఘికమైన అనైతికమైన కార్యక్రమాలను చూసి అబ్రహాము భయపడిపోయాడు. ఎంతగా భయపడిపోయాడంటే, ఎలాంటి సంస్కృతి అక్కడగా అబ్రహాము గారు చూశారు అని అంటే, ఈ శారా తన భార్యని చెబితే తనను చంపి తన భార్యను తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితి అక్కడ ఉంది. శారాను తన భార్యని చెప్పటం వలన శారాను తీసుకొని వెళ్ళడం కొరకు తన భార్యను అవసరమైతే అబ్రహాము గారిని చంపే ఒక దుస్థితి, ఒక దరిద్రమైన స్థితి అక్కడ ఆ గెరారు ప్రాంతంలో అబ్రహాము చూశారు. అర్థమైపోయింది. శారాతో చెప్పాడు, నా చెల్లివి అని చెప్పు. అంతే. ఈలోపు ఆయన అనుకున్నట్లుగానే ఆ ప్రాంతాన్ని ఏలుతున్నటువంటి అబీమెలెకు, అతని దగ్గర పని చేస్తున్న వాళ్ళు అతనికి ఒక చెప్పారు విషయం. అయ్యా, మన ప్రాంతానికి ఒక లేడీ వచ్చిందయ్యా, చాలా అందగత్తే, చాలా బాగుంది, ఆవిడ మీ దగ్గర ఉండటం మీకు చాలా మంచిది, అయితే వెళ్ళండి, తీసుకొచ్చేసేయండి. తీసుకెళ్లారు. ఎందుకయ్యా నువ్వు ఇలా మాట్లాడవలసి వచ్చింది అబ్రహాం అన్నప్పుడు, అప్పుడు అబ్రహాము గారు మాట్లాడుతున్న సమాధానం ఏంటో మనం 11వ వచనం చదువుకుంటున్నాం. అప్పుడు అబ్రహాము గారు మాట్లాడుతూ, అబ్రహాము, ఈ స్థలమందు నేనున్నానే, ఈ గెరారు ప్రాంతం, నేనున్నటువంటి గెరారు ప్రాంతం, ఈ స్థలమందు దేవుని భయం ఏ మాత్రమును లేదు గనుక, దేవుని భయం ఏ మాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకొని ఇలా చేశాను. నా భార్య నిమిత్తము నన్ను చంపుతారేమో అని నా సోదరి అని చెప్పవలసి వచ్చిందయ్యా. అబీమెలెకుతో చెప్తాడు రాజుతో. ఆ రోజు ఒక గెరారు ప్రాంతములో దేవుని భయం లేదు. ఈ రోజైతే ఒక ప్రాంతం కాదు, ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు, ఈరోజు ఎక్కడా దేవుని గూర్చిన భయం లేదు. ఆ రోజు ఈ స్థలమందు అని మాట్లాడాడు అబ్రహాము గారు. ఈ స్థలమందు అన్నాడు. ఈ రోజైతే ఏ స్థలమందు కూడా దేవుని గూర్చిన భయం లేదు. వరంగల్లో ఉందా దేవుని గూర్చిన భయం? లేదు. హనమకొండలో ఉందా దేవుని గూర్చిన భయం? కాజీపేట, ట్రై సిటీస్లో దేవుని గూర్చిన భయం ఉందా? దేవుని గూర్చిన భయం ఉంటే ఈ 3 సిటీలలో, ఈ 3 పట్టణాలలో ఏ నేరము జరగటం లేదు, ఏ ఘోరాన్ని మనం ఎప్పుడు చూడలేదు, వినలేదు. అలానే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉందా, ఆంధ్రాలో ఉందా, ఈ దేశంలో ఉందా, ప్రపంచంలో ఏ దేశంలో ఉంది చెప్పండి భయం? దేవుని గూర్చిన భయం. మిగిలిన భయాలు లేవని కాదు, దేవుని గూర్చిన భయం ఎక్కడుంది? లేదు. ఆ దేవుని గుర్చిన భయం లేకపోవటం ఏంటి, దేనికి నాంది లేదా దేనికి మూలం అవుతుంది? పాపానికి మూలం. దేవుని గూర్చిన భయం లేకపోవటం పాపానికి అది ప్రారంభం అవుతుంది. ఎప్పుడు దేవుడు అందుకే చిన్ననాటి నుంచే ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత ఎప్పటి నుంచి నేర్పించమన్నాడు తెలుసా? తన మాటలను దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషే గారికి ఇచ్చి ఇశ్రాయేలులందరినీ కూర్చోబెట్టి వారికి చెప్పాలి నువ్వు అంటాడు. ఏమని చెప్పమంటావయ్యా అంటే, మొట్టమొదటగా నేను ఇచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రములోని సంగతులు తల్లిదండ్రులైన వారు ముందుగా నేర్చుకోవాలని చెప్పు. తల్లిదండ్రులైన వారు ఈ సంగతులన్నీ కూడా వారి 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 హృదయాలలో దాచుకోవాలని చెప్పు. వారు వారి హృదయాలలో దాచుకున్న తరువాత వారు దాచుకున్న ఆ సంగతులు వారి కడుపును పుట్టిన, వారి గర్భాన్ని పుట్టిన పిల్లలుంటారే, ఆ పిల్లలకు
వారు కూర్చున్నప్పుడు చెప్పమను, వారు నిలుచున్నప్పుడు చెప్పమను, వారు త్రోవన నడిచినప్పుడు చెప్పుమను, వారు వచ్చి పడుకున్నా కానీ నా గురించి చెప్పాలి. ఎందుకు? ఆ పసి వయసు నుంచి నా గూర్చిన భయం వారిలో ఉండాలి. అలా పసి మనస్సులో, పసి వయసులో నా గూర్చినటువంటి మాటలు వారి హృదయములోనికి వెళ్ళటం వలన నా పట్ల వారికి ఒక భయం కలుగుతుంది. ఆ భయం వారు పాపానికి వెళ్ళకుండగా, పాపము చేయకుండగా, ఆ భయం వారిని కాపాడుతుంది. నిజమా? ఏమంటే దేవుని గుర్చిన భయం మనిషిని పాపానికి దూరం చేస్తుందా? అవును అని నిర్గమకాండం 20వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పుడు ఆదికాండం 20 చూసాం కదా, ఇప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయానికి వెళ్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయములో, నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనాన్ని ఇక్కడ మనం చదువుతున్నప్పుడు, దేవుడు మోషేను కొండపైకి పిలిచాడు, ఆజ్ఞలతో కూడిన ఆ పలకలు, ఆ ధర్మశాస్త్రాన్ని ఆ పలకలో ఆయనకి ఇచ్చాడు. ఆ మోషే కొండ దిగుతున్నాడు, ఇశ్రాయేలీయులందరూ ఆ కొండ చుట్టూ చేరిపోయారు. అప్పుడు ఏమంటున్నాడో 20వ వచనంలో మీరు చూడండి. అందుకు మోషే, ఇశ్రాయేలీయులందరూ భయపడిపోతున్నారు. అప్పుడు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు, అబద్ధం చూడండి, మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము, దేవుని గూర్చిన భయము మీకు కలుగుటకును అన్నాడు. మీరు పాపము చేయకుండునట్లు ఆయనను గూర్చిన భయము మీకు కలుగుటకు. ఆయన భయం మీకుంటే మీరు పాపము చేయకుండా ఉంటారు. ఆయన భయం, దేవుని భయం మీకుంటే మీరు పాపము చెయ్యరు. మీరు పాపము చేస్తున్నారు అంటే భయము లేదు. ఎవరి భయం? ఆయన భయం లేదు. ఏమండి, ఎంత క్లియర్గా ఉంది. ఇప్పుడు భయం లేని జనం, నిజంగా భయం లేదు. పిల్లలకు లేదు, యవనస్తులకు లేదు, స్త్రీలకు లేదు, పురుషులకు లేదు, వృద్ధులకు లేదు. అసలు మనిషి అన్న వాడికి పూర్తిగా ఈరోజు దైవ భయం పోయింది. ఎంత ధైర్యంగా మాట్లాడుతుంటారండి పిల్లలు కూడా, ఎంత ధైర్యంగా. పిల్లలు తల్లిదండ్రుల మీదకి తిరుగుబాటు చేస్తుంటే, ఏమండి, ఆ పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు, పిల్లలే తల్లిదండ్రుల మీద దాడి చేస్తున్నప్పుడు, పిల్లలే తల్లిదండ్రులు చంపుతున్నారు అంటే ఎక్కడ భయం? ముందు మాట్లాడారు కదండి సహోదరులు, మాట అన్నాడు, నిజమే. టీచర్లు పిల్లలను మందలించడానికి భయపడుతున్నారు. ఇక వాళ్ళు దండించటమా ఎప్పుడూ మానేశారు. వాడిని గట్టిగా మాట్లాడినా, వాడిని భయపెట్టినా, ఇక కొట్టామా బెత్తముతో తెల్లవారేసరికి పేరెంట్స్ వచ్చేస్తుంటారు. భయం, ఏమండి, లేదా పరిస్థితి పోయింది, ఎప్పుడో పోయింది అది. బైబిల్లో బెత్తము వాడని వాడు, బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధి. బెత్తం పట్టుకో అని దేవుడు చెప్పాడు. ఎక్కడుంది బెత్తం? లేదు. పోనీ ఉపాధ్యాయుడి చేతుల బెత్తం ఒకప్పుడు, కానీ ఈ రోజుల్లో ఉపాధ్యాయుడి చేతుల బెత్తమా? నో, బెత్తం లేదు. గట్టిగా మందలించడానికి లేదు. అవసరమైతే కొన్ని చోట్ల గట్టిగా మందలిస్తే, భయపెడితే పిల్లలే టీచర్ల మీద స్వయంగా వాళ్ళే దాడికి దిగుతున్న సందర్భాలు. మరి నా మధ్యలో కడప రాయిచోటి ప్రాంతం అనుకుంటాను, మీరు చూసే ఉండొచ్చు. ఒక టీచర్ని చంపేశారు విద్యార్థులే. ఉపాధ్యాయుడు పక్క తరగతి గదిలో పాఠం చెప్తుంటే, పక్క క్లాస్ రూమ్లో టీచర్ లేక పిల్లలు అల్లరి ఎక్కువగా చేస్తున్నారని ఈయన పాఠం చెప్తున్న, ఈయన పాఠం ఆపి ఆ గదిలోకి వెళ్ళి ఎవడరా అల్లరి చేస్తున్నాడు అని గట్టిగా మందలించినందుకు నిలబెట్టి, ఆ టీచర్ కళ్ళద్దాల మీద బలంగా కుట్టి, వాడి సహోదరుడు మరొకడు తోడైపోయి ఇద్దరు బలంగా ఛాతి మీద కొడితే, ఆ ఉపాధ్యాయుడు అక్కడి నుంచి స్టాఫ్ ఆ రూమ్లోకి వెళ్ళిపోయి కుర్చీలో అలా కూర్చొని అలా ఆలోచించుకొని, ఎందుకంటే ఇది ఎంత అవమానంగా ఉంటుందండి. ఒక ఉపాధ్యాయుడిని అదే తరగతి గదిలో
తన విద్యార్థులే తన మీద దాడి అది చాలా చాలా భయంకరమైంది ఆ సిచ్యువేషన్. ఆ పరిస్థితి ఊహించుకుంటేనే చాలా బాధ వేస్తుంటుంది. చివరికి చనిపోయాడు. చివరికి చనిపోయాడు. అంటే పిల్లలకు తల్లిదండ్రుల భయం లేదు, ఉపాధ్యాయుల భయం లేదు, సమాజ భయం అసలు లేదు. ఏ భయము లేని వారుగా ఈరోజు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు ఎదుగుతున్నారు అని అంటే వారి భవిష్యత్తును ఏమైపోతారో అన్న ఆలోచన వస్తేనే ఏ తల్లికి తండ్రికి నిద్ర పట్టని పరిస్థితి అండి. అయిపోయింది. ఇక రానున్న సమాజం, రాబోయేటువంటి తరం, ఆ తరాన్ని మనం చూడలేము. ఇక చూసి మనం తట్టుకోలేము కూడా. ఎందుకు? అయిపోయింది. యుగాంతం అయిపోతుంది. విశ్వం నాశనానికి వెళ్ళిపోతుంది. ఈ ప్రపంచానికి దగ్గర పడింది. అయినా దేవుడు ఎందుకో చివరిగా ఆయన హెచ్చరిస్తున్నాడు. మీరు బైబిల్ మొత్తం మీరు చూడండి, బైబిల్ సారాంశం. ఆ బైబిల్ సారాంశం అంతటినీ కానీ మీరు మనసులో పెడితే దేవుడు హెచ్చరిస్తున్నాడు అంటే, దేవుడు తన ప్రవక్తలను పంపుతున్నాడు అంటే, తన ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడు అని అంటే ఆ తర్వాత భయంకరమైన ఉగ్రత వారి మీదికి రాబోతుందని అర్థం. దేవుడు ముందుగా తన ప్రవక్తలను పంపుతున్నాడా? తన సేవకులు నిలబెడుతున్నాడా? తన ప్రవక్తలతో తన సేవకులతో నిలువబెట్టి తన ప్రజలకు చెప్పిస్తున్నాడు అంటే ఆ తర్వాత ఆ ప్రజలకు భయంకరమైనటువంటి ఉగ్రత వారి మీదికి రాబోతుంది అని అర్థం. మీరు ఎక్కడ చూడండి, దేవుడు చాలా మంచివాడండి. దేవుడు చాలా సహనం కలిగిన వాడు, చాలా దీర్ఘశాంతం కలిగిన వాడు. మనకులాగా ఆవేశపడేవాడు కాదు దేవుడు. ఆయన ఆలోచనకర్త, ఆయన చాలా ఓపిక. దేవుడు చాలా చాలా దీర్ఘశాంతాన్ని చూపిస్తుంటాడు. ఏదైనా ఆయన శిక్షను అమలు చేయాలి అనుకున్నప్పుడు, ఏదైనా తన ఉగ్రతను వారి మీదకి రప్పించాలనుకున్నప్పుడు ముందుగా దేవుడు తన ప్రవక్తలు పంపుతుంటాడు. నాయనా మీరు వెళ్ళండి, ఒకసారి మీరు చెప్పండి, వింటారేమో, మారతారేమో. వారు విని మారి వాళ్ళు నిజంగా నాకు విధేయత చూపితే అంతకన్నా నాకేం కావాలి? దేవుడు అదే కోరుకుంటాడు. ఇప్పుడు రాత్రి మీరు పాటలు చూశారు, జలప్రళయం, నోవాహు జలప్రళయం. దేవుడు వెంటనే జలప్రళయం రప్పించాడు అనుకున్నారా? లేదు 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 లేదు, వెంటనే రాలేదు జలప్రళయం. జలప్రళయానికి ముందు హెచ్చరికలు వెళ్ళాయి. జలప్రళయానికి ముందు వార్నింగ్స్ వెళ్ళాయి. ఇంతకీ ఆ వార్నింగ్స్, హెచ్చరికలు ఎవరి ద్వారా పంపాడు? వాతావరణ శాఖ ద్వారా కాదు. ఎవరి ద్వారా? నోవాహు అనేటువంటి తన సేవకుడు, తన ప్రవక్త ద్వారా దేవుడు వార్నింగ్స్ ఎన్ని రోజులు చెప్పాడు తెలుసా? నోవాహు సుమారుగా 120 years. ఇటు 100 సంవత్సరాలు నోవాహు గారు ప్రకటిస్తూనే ఉన్నాడా? 100 ఏళ్ళు నోవాహుకు చెబుతూనే ఉన్నాడా? చెప్పి 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 నోవాహుకు విసుగొచ్చేసింది. కానీ ఒక్కడిలో కూడా మార్పు లేదు. ఎవడు విన్నారు? విన్నారు విన్నారు చెవులతో విన్నారు. కానీ మార్పేది? నిజంగా రాయబడినటువంటి మాటలు చూస్తుంటే దేవుని యొక్క దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచుండినప్పుడు అంటాడు పేతురు పత్రికలో. దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచున్నప్పుడు, పూర్వపు నోవహు దినములలో ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి ఆయన వాక్యమును, సువార్తను ప్రకటించాడు అని ఏమైనా పేతురుగా రాస్తుంటే, ఇంకెందుకయ్యా తీసేద్దాం అనుకున్నావు కదా, ఎలాగో నాశనం చేద్దాం అనుకున్నావు కదా, ఇంకెందుకు వార్నింగ్, ఎందుకు? తీసేయచ్చు కదా. లేదు, ఎవడైనా మారతాడేమో, ఒక్కడైనా వింటాడేమో, ఒక్కడైనా మారతాడేమో. అంటే అదేంటంటే తండ్రి మనస్సు, అది దేవుని మనస్సు. అది ఎవడంటే మారాడు? ఎవడూ మారలేదండి. ఎవడు మారలేదు. ఓడ పూర్తయిపోయింది, నిర్మాణం పూర్తయిపోయింది, అందరు లోపలికి వెళ్ళిపోయారు. నోవాహు కుటుంబము, ఈ భూమి మీద ఉన్నటువంటి సకల పక్షులలో, సకల జంతువులలో, పురుగులలో అన్ని జతల జతలుగా, ఆడదేశం మగేసి అలా జతల జతలుగా అన్ని లోపలికి వెళ్ళిపోయాయి. చివరి వరకు చూస్తూనే ఉన్నాడు నోవాహు. చివరి వరకు దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఎవడైనా వస్తాడేమో, ఎవడైనా వస్తాడేమో, ఎవడైనా వస్తాడేమో. అంటే ఎవరు వచ్చే అవకాశము లేదు అని దేవుడే స్వయంగా డోర్స్ క్లోజ్ చేశాడు. దేవుడే స్వయంగా తలుపేసేసాడు. నోవాహు కూడా చెప్పలేదు. ఒకవేళ
ఏమంటే వాళ్ళని చూడగానే జాలేసి డోర్ తీస్తాడేమోనని, లేదు లేదు లేదు, దేవుడే క్లోజ్ చేసేసుకున్నాడు రాయబడింది అక్కడ. దేవుడే. జలప్రళయం ప్రారంభమైంది, అది కాస్త ఉధృతం అవుతుంది, ఒక్కొక్కరు కొట్టుకొని పోతున్నారట. అప్పుడు కానీ నోవాహు చెప్పిన మాటలు అప్పుడు బుర్రకు తట్టలేదట. అందుకే రాయబడిన మాట ఏంటో తెలుసా? వారు కొట్టుకొని పోవు వరకు ఎరుగరైరి అంటాడు. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు వారికి తెలియలేదు, వారు ఎరుగరైరి అన్నాడు. అని అంటే ఏంటండి ఆ బిజీ? ఏంటి అంత బిజీగా ఉన్నారు? అవును, ఎందులో? తినడం, త్రాగటం, ఎగరటం, సంతోషించటం, ఇష్టం, స్వేచ్ఛ. ఏంటి ఆ జలప్రళయం? ఎంత నీళ్లు కుమ్మరించేసాడు భూమి మీద మనం చదువుకుంటాం. మనం ఆది కాండంలో మనం 7, 8, 9 అధ్యాయం చదువు. ఎంత జలప్రళయం, ఎంత నీళ్ళయ్యా అంటే ఓడ చివరికి ఎక్కడ నిలబడిందట? అరారతు పర్వతం మీద. నేల మీద ఉన్నటువంటి ఈ ఓడ చివరికి వచ్చేటప్పటికి ఎక్కడ తేలింది? పర్వతము మీద. అంటే అరారతు పర్వతాలే మునిగిపోయేంత నీరు భూమి మీదకు రప్పించావా? సముద్ర జలాలు, ఆకాశపు తూములు విప్పావా? మనిషి ఎంతయ్యా? 6 అడుగుల ఎత్తున్న మనిషి, 6 అడుగుల ఎత్తున్న మనిషిని ముంచడానికి, చంపడానికి అరారత్ పర్వతాలు మునిగిపోయేంత నీటిని భూమి మీద కుమ్మరించావా? ఎటు చూసిన శవాల గుట్టలు, శవాలు గుట్టలు గుట్టలుగా, ఎటు చూసిన శవాల దిబ్బలుగా. ఏంటి వినాశనం? ఏంటి ఘోరం? ఏంటి దారుణం? ఎందుకు ఈ పరిస్థితి? అలానే దేవుడు సడన్గా ఏమీ రప్పించలేదే. 100 ఏళ్ళు చూశాడు. 100 సంవత్సరాలుగా నోవాహు వెళ్ళినా, నోవాహు చెప్పినా, నోవాహు ప్రకటించిన విననందుకు, మారనందుకు ఆ దేవుడు వారి మీద చూపించిన ఉగ్రతది. అది ఎందుకు చెప్పాడు మనకు? అది ఎందుకు రాయించాడు అనుకుంటున్నారు మనకది? రాత్రి మీరు విన్నారు, చూసారా? పూర్వము వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవన్నీ వ్రాయబడ్డాయి అన్నాడు. అవన్నీ చదువుతున్నటువంటి మనం, అవన్నీ వింటున్న మనం బుద్ధి తెచ్చుకోవాలని, జ్ఞానం తెచ్చుకోవాలి అని, మనలో ఉన్న ఆ లోపాలను మనం సరి చేసుకోవాలి. లేదంటే అదే వార్నింగ్ లేదా అదే ఉగ్రత నీ మీది కూడా రాక తప్పదు. ఇదే పాఠం. భయం లేని జనం. దేవుడు భయపెట్టాడండి. దేవుడు భయపెట్టలేదా? నోవాహుతో చెప్పింది ఏంటి? జలప్రళయం రాబోతుంది, అదే కదా నోవాహు చెప్పాడు. నోవాహు చెప్పింది ఏంటి? మీ బ్రతుకులు బాగోలేవు, మీ జీవితాలు బాగోలేవు, మీ మాట బాగోలేదు, మీ చూపు బాగోలేదు, మీ ప్రవర్తన బాగోలేదు, మీరు ఏ మాత్రం బాగోలేదు. ఇప్పటికైనా మీరు మారు మనసు పొందండి, పాపాన్ని వదిలిపెట్టండి, దేవుని వైపు తిరగండి. మీరు తిరగను అని అన్నారా, ఆకాశపు తూములు విప్పుతానంటున్నాడు ఆయన. ప్రచండమైన జలప్రళయాన్ని కురిపిస్తానంటున్నాడు, భయపెడుతున్నాడు. అంటే భయపెట్టినా కానీ మారరా? భయపెట్టినా మారలేదు అంటే ఇక దేవుడు నెక్స్ట్ చేసేదేంటి? ఉగ్రత. భయపెట్టినాను మారలేదు అన్నప్పుడు ఇక దేవుడు చేసే పని నిన్ను శిక్షించటం. ఇది చరిత్రలో ఆది కాండం నుంచి మీరు చూడండి, ఆది కాండం నుంచి మలాకి వరకు ఏ గ్రంథాన్ని మీరు తట్టండి, ప్రతి గ్రంథంలో మీకు కనిపించేది ఇదే. దేవుడు వార్నింగ్ హెచ్చరిస్తుంటాడు. అలా దేవుడు హెచ్చరించినా విననప్పుడు, దేవుడు హెచ్చరించినా మారనప్పుడు, ఆ తర్వాత దేవుడు వారి మీద శిక్షలు అమలు చేసుకుంటూ వస్తాడు. హెచ్చరిస్తున్నాడంటే భయపెడుతున్నాడని అర్థం. భయపెట్టినా వినకపోతే, భయపెట్టినా మారకపోతే దేవుడు ఏం చేయాలి? దింపొద్దు ఉగ్రతను. 29లో మనం చదువుకుంటా సామెతల గ్రంథంలో, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్ని మార్లయ్యా? 100 సంవత్సరాలయ్యా గద్దించాడు. 100 ఏళ్ళు గద్దించాడయ్యా దేవుడు నోవాహు ద్వారా. ఎన్ని మార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. దేవుడుకున్న మంచి మనసు ఏంటంటే,
నీ నాశనానికి ముందు దేవుడు ఏం చేస్తాడనమాట? నిన్ను హెచ్చరిస్తాడు. నీ నాశనానికి ముందు దేవుడు నిన్ను గద్దిస్తాడు. నీ నాశనానికి ముందు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. అంటే ఆ గద్దింపులో కూడా ఏముందో తెలుసా? ప్రేమ. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. ముద్దులు పెట్టే బోధలు వేరు, ముద్దులు పెట్టే ప్రసంగాలు వేరు. సహోదరులు గుర్తు చేశారు. బోల్డన్ ఉన్నాయి అవి. అవి కాదు ఇప్పుడున్నటువంటి సమాజానికి, ఇప్పుడున్న ఈ తరానికి, ఇప్పుడున్న క్రైస్తవ్యానికి ఇవి కాదు. ఇప్పుడున్నటువంటి క్రైస్తవ్యానికైనా, ఇప్పుడున్నటువంటి క్రైస్తవేతర సమాజానికైనా హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పే బోధ ఇప్పుడు అవసరం. ఎందుకు? బాల్యము నుండి చెడిపోతున్నారండి. బాల్య దశలోని పిల్లలు చెడిపోతున్నారు. యవ్వనంలో మరీ చెడిపోతున్నారు. ఈరోజు ఎంతమంది యవనస్తులైన పిల్లలను కలిగిన తల్లిదండ్రులారా ఒక సమయం నుండి చెడిపోతున్నారండి. బాల్య దశలోని పిల్లలు చెడిపోతున్నారు. యవనంలో మరీ చెడిపోతున్నారు. ఈరోజు ఎంతమంది యవనస్తులైన పిల్లలను కలిగిన తల్లిదండ్రులారా ఒకసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి. యవన వయసులో ఉన్నటువంటి పిల్లల విషయంలో ఎంతమంది తల్లిదండ్రులు నెమ్మదిగా ఉన్నారు? ఎంతమంది తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉన్నారు? ఎంతమంది తల్లిదండ్రులు చక్కగా పడుకోగలుగుతున్నారు? యవనంలో ఉన్న పిల్లలను కలిగిన ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా నెమ్మదిగా ఉన్నారంటారా? ప్రశాంతంగా పడుకోగలుగుతున్నారంటారా? నో. అది మీరు చెప్పినా నమ్మం. ఎందుకు? వాడు ఎప్పుడు, ఏ సమయంలో, ఏ విధమైనటువంటి వాడి నుంచి ఏ విధమైనటువంటి వార్త వినవలసి వస్తుందో, వాడు చివరికి మమ్మల్ని ఏం చేస్తాడో అన్న భయమేనండి ఈరోజు యవనస్తులైనటువంటి పిల్లల విషయంలో. ఈరోజు పిల్లల వాళ్ళ డ్రెస్అప్ చూడండి, అన్న బాగుందా పిల్లల డ్రెస్అప్? లేదంటే ఒక పద్ధతిగా లేరు పిల్లలు. మీకు తెలియదేం కాదు, పిల్లలు ఈరోజు పద్ధతిగా లేరు. వాళ్ళ డ్రెస్ చూస్తే తెలిసిపోవటం లేదు. ఒకప్పుడు చిన్నప్పుడు అంటే ప్యాంటు చిరిగిపోయినా, చొక్కా చిరిగిపోయినా, చిరిగిన చొక్కా, చిరిగిన ప్యాంట్ వేసుకోవడానికి చాలా సిగ్గుపడే వాళ్ళం మనం. ఆ చిరిగిన చొక్కాను ప్యాంటు ఎక్కడ చిరిగిపోతే వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయేసి సూది దారం తీసుకొని అమ్మను కుట్టమనేది, అమ్మ కుట్టకపోతే మనమే కుట్టుకొని మరీ వేసుకుని వెళ్ళిపోయే వాళ్ళం. ఈ రోజు అవి చిరిగినవి వేసుకొని డైరెక్ట్గా బజార్లో తిరుగుతున్నారు అని అంటే అవి ఫ్యాషన్. ఈరోజు ఒళ్ళు కనబడకుండా కప్పుకునే బట్టల కంటే ఒళ్ళంతా కనిపించే బట్టలు ఖరీదు కూడా ఎక్కువ. ఆ ప్యాంట్లకి ఎందుకు రంధ్రాలు పెట్టుకుంటున్నారో తెలియటం లేదు. మోకాళ్ళ దగ్గర చినిగిపోతాయి. అయ్యో తైస్తే తొడల దగ్గర చినిగిపోయినవి, ఆ మోకాళ్ళ కింది భాగాలు చినిగిపోతుంటాయి. ఏంటి, ఎక్కడ దొరికిందిరా ప్యాంట్ ఇది నీకు? ఎక్కడిది ప్యాంట్? ఎందుకు కన్నాలో, ఎందుకు చినిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటున్నావు? నీకు తెలియదులే, నీదంతా ఓల్డ్ వర్షన్, మాది అప్డేటెడ్. ఏమండి ఇదా? ఇక వాళ్ళ హెయిర్ స్టైల్ గురించి చెప్పాల్సిన పని లేదండి. ఒకటి పెట్టగూడులా ఉంటుంది. ఏంట్రా పైన గూడు? నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు క్రైస్తవుడు కుటుంబంలో పుట్టినవాడివి, క్రైస్తవ కుటుంబంలో పెరుగుతున్నవాడివి. మరలా చూడు, మెడలో సిలువ, బయటికి ఇలా కనబడాలి, మరలా పైన ఇలా పెట్టగూడు కనబడాలి. సైడ్ అంతా ఎలకలు కొరికితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సైడ్కి, పైన మాత్రం ఇలా ఉంటుంది. ఏంటి స్టైలు? నువ్వు క్రీస్తుకు ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నావు సమాజంలో, మర్చిపోయావా? క్రీస్తుకు ఒక ప్రతినిధిగా వెళుతున్నావు. నువ్వు కాలేజీకి వెళ్ళినా, నువ్వు పనిచేసే ఉద్యోగం చోట, అక్కడ నువ్వు పనిచేసే చోటుకి వెళ్ళినా, నువ్వు సమాజంలోకి వెళ్ళిపోయావు అని అంటే క్రైస్తవ కుటుంబంలో నుంచి, క్రైస్తవ సంఘంలో నుంచి నువ్వు మాదిరిగా ఉండాలి కదా సమాజంలో. వాడెవడో చేశాడు, నువ్వు చేస్తావా? నో. నువ్వు క్రీస్తును ధరించుకున్నవాడు, నువ్వు క్రీస్తును ధరించుకున్నవాడు, క్రైస్తవుడు నువ్వు. యవనంలో ఎలా ఉండాలో నువ్వు చూపించాలి. యవనస్తులు ఎలా బ్రతకాలో నేర్పించాలి. యవనస్తులైన వారందరూ మాదిరిగా ఉండాలి. నీ మాటల్లో తేడా, నీ చూపులో తేడా, నీ ప్రవర్తనలో తేడా, నీ విశ్వాసంలో తేడా, నీ ప్రేమలో తేడా ఏంటండి? మీరు ఎలా ఉన్నారు? అదేనండి బైబిల్ మాకు నేర్పింది, అదేనండి క్రీస్తు మాకు నేర్పించింది, అదేనండి వారం వారం సంఘంలో మీరు నేర్చుకుంటుంది. నిన్ను చూసినటువంటి యువత ఆశ్చర్యపోవాలి, నిన్ను బట్టి సంఘానికి నడవాలి వాళ్ళంతా. క్రీస్తు మాకు నేర్పించింది, అదేనండి వారం వారం సంఘంలో మీరు నేర్చుకుంటుంది. నిన్ను చూసినటువంటి యువత ఆశ్చర్యపోవాలి, నిన్ను బట్టి సంఘానికి నడవాలి వాళ్ళంతా. కానీ ఎలా ఉన్నా ఒక్కసారి చెక్ చేసుకొని మన పిల్లలు ఎలా ఉన్నారో. అది పిల్లల లోపమే కాదు,
తల్లిదండ్రులుగా మీ భయం వారికి ఎప్పుడో పోయింది. కళ్ళ ముందు కనబడుతున్న తల్లి తండ్రి భయమే లేని మన పిల్లలు కనిపించని ఆ దేవునికి వాళ్ళు భయపడుతున్నారు అని అనటం అది పచ్చి అబద్ధం. మళ్ళా చెప్తున్నాను, కళ్ళ ముందు కనబడుతున్న ఒక తల్లిగా తండ్రిగా మీకే మీ పిల్లలు భయపడటం లేదంటే, కళ్ళ ముందు కనబడుతున్న తల్లిదండ్రుల భయమే లేని ఈ పిల్లలకు కనిపించని ఆ దేవుని భయం వారికి ఉందని మీరు ఎలా నమ్ముతున్నారు? మిమ్మల్ని వాళ్ళు మాయ చేస్తున్నారు, మిమ్మల్ని వాళ్ళు మోసం చేస్తున్నారు. మీకు భయపడతాడు. దేవునికి భయపడేవాడు తల్లిదండ్రులకు భయపడతాడండి. దేవునికి భయపడేవాడు తల్లిదండ్రులకు భయపడాడా? ఖచ్చితంగా భయపడతాడు. దేవుని భయం కలిగినటువంటి అమ్మ అయినా అబ్బాయి అయినా తల్లి తండ్రి మాట ఎట్టి పరిస్థితుల్లో దాటరు. తల్లి తండ్రిని మెదికి వాళ్ళు తిరుగుబాటు చేస్తారా? తల్లిదండ్రులు బాధ పెడతారా? తల్లిదండ్రుల కంట్లో కన్నీళ్ళకు వాళ్ళు కారణం అవుతారా? నో. ఎందుకు? వారు దైవ భీతి కలిగినటువంటి పిల్లలు వాళ్ళు. కానీ లేదు, ఆ భయం లేదు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ నిర్గమకాండం. మనం అక్కడ ఆగిపోయాం. నిర్గమకాండం 20వ అధ్యాయం, నిర్గమకాండం 20వ అధ్యాయము 19లో 20వ వచనంలో, నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. అందుకు మోషే మీరు భయపడకూడి, మిమ్మును పరీక్షించుటకు, దేవుడు మిమ్మును పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకు. మీరు పాపము చేయకుండా ఉండాలి అని అంటే ఎవరి భయం? దేవుని భయం. అదే సామెతల గ్రంథంలో సొలొమోను గారు ఏమంటే, ఇక్కడ మోషే గారు మనం చూసాం. సామెతల గ్రంథంలో సొలొమోను గారి ద్వారా కూడా దేవుడు ఏం చెప్తున్నాడు ఒకసారి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెబుతున్నాడు చూడండి ఆయన. సామెతల 16:6లో కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఏంటండి మాటలు చదువుతున్నప్పుడు కూడా ఏమనిపించడం లేదా? దేవుని భయం ఎందుకు? దేవుని భయం ఎందుకు? నాకైనా మా పిల్లలకైనా ఎందుకు దేవుని గురించిన భయం ఉండాలి అని అంటే, ఆ దేవుని భయం నిన్ను చెడుకు దూరం చేస్తుంది. ఆ దేవుని భయం నిన్ను పాపానికి దూరం చేస్తుంది. ఆ దేవుని భయం నీలో ఉంటే దూరంగా పారిపోతావట పాపానికి. నిజమండి? సాధ్యమా? ముమ్మంటికి. ఒకసారి ప్రాక్టికల్గా మాకు చూపించండి అని అంటారా? యోసేపు గురించి బహుశా మీకు తెలిసే ఉండొచ్చు కదండి. యోసేపు గురించి, యాకోబు గారికి 12 మంది పిల్లలు, వారిలో 11వ వాడు యోసేపు. ఆ 11వ వాడైన యోసేపు పట్ల పైనున్న 10 మంది అసూయ పెంచుకున్నారు, పగతో ఉన్నారు. అన్నలే, ఇదేంటండి ఒకే కుటుంబంలో పుట్టినటువంటి అన్నలే తమ్ముడు మీద, సొంత రక్త సంబంధం మీద అసూయ ఏంటండి? సొంత తమ్ముడి మీద అసూయ ఏంటండి? సొంత తమ్ముడి మీద పగ ఏంటండి? ఆ పగ ఒకరోజు ప్రాణం తీయాలి అనుకుంది. యోసేపును చంపేద్దాం. చివరికి ఎందుకో మరలా మనసు మారింది. దేవుడు తప్పించేశాడు. ఆ నీళ్లు లేని ఆ బావిలో తూసేశారు. అతను ఆ వస్త్రాలు తీసేశారు. ఒక మేకపిల్లని చంపేశారు. ఈ వస్త్రాలు అందులో ముంచేశారు. తీసుకెళ్లి యాకోబుకు చూపించేశారు. యాకోబు దృష్టిలో యోసేపు చనిపోయాడు. కానీ వీళ్ళు చేసినది, ఈ యోసేపును, తమ్ముడైన యోసేపును ఎవరికో ఐగుప్తులో ఉన్నటువంటి మిద్యానీయులకు అమ్మేశారు. అతను అక్కడికి వెళ్ళి అక్కడ మరొక వ్యక్తికి పోతీఫరుకు యోసేపును అమ్మేశాడు. యోసేపు దాసుడైపోయాడు, పనివాడైపోయాడు. కానీ యవనంలో ఉన్నాడు, మంచి నిండు యవనంలో ఉన్నాడు, మంచి అందం. ఏ ఇంట్లో పనివాడిగా చేరాడో ఆ ఇంటి యజమానురాలే యోసేపును చూసింది, మోహించింది. ప్రతిరోజు ఆయన్ని బలవంత పెడుతుంది. ఏ రోజు బలహీనుడు కాలేదు. కానీ ఒకరోజు యోసేపును విసిగించి, యోసేపుతో ఎలానైనా తప్పు చేయాలి అని పంతం పట్టి పాపానికి ప్రేరేపించిన సమయంలో ఆ పాపానికి దూరముగా పారిపోతూ ఒక మాట అన్నాడు. అమ్మా, ఇది నేను చేయకూడదమ్మా, నా యజమాని నన్ను నమ్మాడమ్మా,
వివాహం చాలా పవిత్రమైనదమ్మా. అలానే అదే సమయంలో నేను యెహోవాకు నేను యెహోవాకు యెహోవా దేవుని ఎడల నేను ఈ దుష్కార్యములను ఎలా చేస్తానమ్మా అంటే, ఆవిడేమంటుందంటే, ఎవరు లేరు యోసేపు, మన ఇద్దరమే. నో, ఎవరన్నారు మన ఇద్దరమని? ఇక్కడ దేవుడు కూడా ఉన్నాడమ్మా, ఇక్కడ దేవుడు ఉన్నాడు, నీకు కనిపించడం లేదు. నిజమే, ఆమెకు యోసేపే కనబడుతున్నాడు, ఎవరు కనిపించట్లేదు. కానీ యోసేపుకు దేవుడు కూడా కనిపించాడు. దేవుడు కూడా కనిపించాడు కనుకనే పారిపోయాడు, పాపం చేయకుండా పాపానికి దూరముగా పారిపోయాడు. ఆయనకు దేవుని పట్ల ఉన్న భయం అది పాపానికి దూరం చేసింది. అది ఇక్కడ మనం చదువుకున్న 16వ అధ్యాయంలో. ఏంటి 16వ అధ్యాయంలో మనం చదువుకున్నమాట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఆ దేవుని గుర్చిన భయం. ప్రియులారా, చరిత్రలో ఇశ్రాయేలు చరిత్రను మీరు చదువుతున్నప్పుడు వారి చరిత్రని ఈరోజు మనకు ఒక పాఠం. చరిత్ర ఎప్పుడు పాఠం, చరిత్ర నుంచి ఎప్పుడు పాఠాలను మనం నేర్చుకోవాలి. దేవుడు భయం లేని ఆ ఇశ్రాయేలీలను, భయం లేని ఆ యూద జాతి, వారి యొద్దకు దేవుడు ఎందరో ప్రవక్తలు పంపాడు. ఎందరో ప్రవక్తలు పంపుతూ వచ్చాడు. వచ్చిన, నిలబడిన, చెప్పిన ప్రతి ప్రవక్తను వాళ్ళు చంపుతూ వచ్చేసారు. ఎవరిని బ్రతకనిచ్చారండి? ఎవరిని బ్రతకనిచ్చారు చెప్పండి? ఇశ్రాయేలీలు ఏ ప్రవక్తను బ్రతకనిచ్చారు? ఏ ఒక్క ప్రవక్తను బ్రతకనివ్వలేదు. వచ్చిన, చెబుతున్న, గద్దిస్తున్న, హెచ్చరిస్తున్న ప్రతి ప్రవక్తను చంపుతూ 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 వచ్చేసారు. దారుణంగా చంపేశారు. కానీ దేవుడు వదిలిపెట్టాడు అనుకుంటున్నారా? ఎందుకు చంపుతున్నారు? దేవుడు భయం లేదు. కళ్ళ ముందు కనబడుతున్న సేవకుడికి భయపడక, దేవుడి సేవకుడు చెబుతున్న మాటలు పెడచెవిన పెట్టి, నిర్లక్ష్య పెట్టి అతన్ని చంపేశారంటే వాళ్ళకి ఎవడి భయం ఉందండి? ఆయన చెప్పిన ప్రవక్తలందరూ కూడా ఏమని చెప్పారు తెలుసా? వారి మీదకి రాబోతున్న ఉగ్రత గురించి చెప్పారు. దేవుడు వారి మీదకి అమలు చేయబోతున్న శిక్షల గురించి చెప్పారు. ఎందుకు దేవుడు వారిని శిక్షిస్తున్నాడు అని చెప్పారు. ఎందుకు దేవుడు వారి మీదకి ఉగ్రతను కురిపిస్తున్నాడు అని చెప్పాడు. వారు చేస్తున్న దోషాలు అలాంటివి, వారు చేసిన పాపాలు అలాంటివి. ముందుగా ఇశ్రాయేలుకు దేవుడు వార్నింగ్స్ ఇచ్చాడు. అందుకే ఇశ్రాయేలీల దగ్గరకు ప్రవక్తలు పంపాడు. ఆ ఇశ్రాయేలీల యొద్దకు పంపబడిన ప్రవక్తలలో ఏ ఒక్క ప్రవక్త మాట వాళ్ళు వినలేదు. అప్పుడు వారిని అష్షూరీయులకు అప్పగించేశాడు. అష్షూరు చెరలోనికి పంపించేశాడు. అష్షూరు చెరలోనికి శత్రువుల చేతికి అప్పగించడానికి ముందు దేవుడు భయపెట్టాడు, వారిని భయపెట్టాడు. ఎలా భయపెట్టాడు ఒకసారి చూస్తారా? ఎలా భయపెట్టాడు చూస్తారా? దేవుడు భయపెడుతున్నది ఎలా భయపెట్టాడు ఒకసారి మీరు చూడాలి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం, ఆమోసు గ్రంథము 5వ వచనం, 6వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. ముందుగా నేను 6వ వచనం చదువుతున్నాను. మీ పట్టణములన్నిటిలోనూ ఇశ్రాయేలీలారా, ఓ ఇశ్రాయేలీలారా, 10 గోత్రాల వారలారా, ఉత్తర రాజ్యపు వారలారా, మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగ చేసినను. దంతశుద్ధి అన్నాడు. దంతశుద్ధి అంటే ఏమనుకుంటున్నారు? ఏదో పళ్ళతో కూడా బ్రష్ చేసుకోవడం గురించి మాట్లాడట్లేదు అక్కడ. అప్పుడప్పుడు మీరు దేహశుద్ధి అనే మాట మీరు వింటారు, తెలుసు కదండి. ఊరిలో అసభ్యంగా అమ్మాయిల పట్లనో స్త్రీల పట్లనో ప్రవర్తించాడని తీసుకొచ్చి స్తంభాన్ని కట్టి ఏం చేశారట? దేహ శుద్ధి అంటే ఏం చేశారు? శుభ్రంగా కడిగేశారని కాదు, ఉతికేశారని అర్థం. అది దేహశుద్ధి. ఇదేంటి ఇక్కడ? దంతశుద్ధి. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. మనుషులు చేస్తేనే ఈ స్థాయిలో ఉందంటే దేవుడు చేస్తే ఇంకే స్థాయిలో ఉంటుందో మీరు ఊహించండి. ఏమంటున్నాడు? మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగ చేసినను. మీరున్న స్థలములన్నిటిలోనూ, చూడండి, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేశా. మీకు ఆహారము లేకుండా చేశాను. భయపెట్టాను మిమ్మల్ని నేను భయపెట్టానంటే మీకు తిండి లేకుండా చేశాను. మీకు దెబ్బలు కొట్టాను. మిమ్మల్ని దెబ్బలు కొట్టినా, తిండి లేకుండా చేసినా మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఏమంటారు చెప్పండి? ఇక ఏంటి? ఆల్రెడీ దేవుడు శిక్షిస్తున్నాడు, భయపెట్టాడు, అయినా వినటం లేదు.
మీరు ఆ ఆమోసు గ్రంథం అంతా మీరు చూడండి. ఇక అలా మీరు చదువుతూ చదువుతూ వెళ్ళిపోతే 12 వచ్చిన 5వ అధ్యాయం, 5వ అధ్యాయం, దానికంటే ముందు 4వ అధ్యాయంలోనే ఒకసారి మీరు ఈ 9వ వచనానికి మీరు చూస్తే 4:9లో, మరియు మీ సస్యములు అంటే మీ పంటలను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేశాను కదా. గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేసెను. ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళకు దెబ్బలు, ఆ తర్వాత ఆహారం లేకుండా చేశాడట, పంటలు పాడు చేస్తున్నాడట, దేవుడు కరువు రప్పించేశాడట. ఇవన్నీ చేయటంలో దేవుడు ఉద్దేశం ఏంటంటే వారిని భయపెట్టాలి. భయపెట్టైనా మార్చుకున్నాం, భయపెట్టైనా వారిలో మార్పు తెద్దాం. ఇక లేదండి, వాళ్ళు భయపెట్టినా కానీ వాళ్ళు భయపడటం లేదు. భయపెట్టినా భయపడనకపోతే ఇక నెక్స్ట్ ఏంటంటే దేవుడు చేసే పని వాళ్ళ అంతాన్ని చూడాలి. కరోనా చూడండి, ఏమండి, కరోనా పేరు వింటేనే కలవరం, కరోనా పేరు వింటేనే నిద్ర ఉండదు. ఎందుకు? ఏమండి, అది చిన్న సమస్య కాదండి. ప్రపంచం అంతా కరోనా కాలంలో ఎలాంటి ఉపద్రవాన్ని ఎదుర్కొందో మీకు తెలియంది కాదు. ఒకవైపు కరోనా బారి నుంచి కాపాడుకునేది ఎలా అని ఒకవైపు ఆలోచిస్తున్న సమయంలోనే మరలా కరోనాతో పాటు మరలా ఏదో బ్లాక్ ఫంగస్ అట, మరలా ఏదో ఎల్లో ఫంగస్ అట. ఏంటండి ఇది? కరోనా నుంచి కాపాడుకోవటం ఎలారా బాబో అని అనుకుంటుంటే మరలా అది వచ్చి హాస్పిటల్లో చేరితే తిరగబడిపోయి మరలా బ్లాక్ ఫంగస్గా మారిపోయిందట. ఏంటండి పరిస్థితి? ఎంతమంది అండి రోజు ఆ వార్త చదువుతున్నప్పుడు చూడండి, ఈరోజు కొత్తగా నమోదైన కేసులు ఇన్ని, చనిపోయిన కేసులు ఇన్ని, ఆ తర్వాత రికవర్ అయిన వాళ్ళు ఇంతమంది. రోజు మనం చూడాల్సిందే. ఎలాంటి భయంకరమైన రోజులను, ఎలాంటి భయంకర పరిస్థితులు మనం చూసామో వాటిని దాటుకొని వచ్చామో ఒక్కసారి ఆలోచించండి. దేవుడు భయపెట్టాడు ప్రపంచాన్ని. దేవుడు భయపెట్టినా ఈ ప్రపంచం వినక, మారక, తన యొద్దకు రాక, తన తట్టు తిరగకపోతే దేవుడు ఇంకా ఏం చేయాలి? దేవుడు ఈ పంచభూతాలు ఆయన చేతిలో ఉన్నవి, ఈ పంచభూతాలు ఆయన చేతిలో ఉన్న ఆయుధాలు. ఈ పంచభూతాలకు దేవుడు పని చెప్పక తప్పదు. అందుకే కాళ్ళ కింద ఉన్న నేలకు ఆజ్ఞ ఇస్తాడు, ఆకాశములో ఉన్న సైన్యానికి ఆజ్ఞ ఇస్తాడు. ఈ ప్రకృతిలో ప్రతిదీ అది ఆయన చేతిలోని ఆయుధం. ఆ ఆయుధాలను పంచభూతాలు అనంటే పంచభూతాల ఒడిలో ఈ ప్రకృతిలో మనిషి ఈరోజు సేద తీర్చుకుంటున్నాడు. ఈ పంచభూతాల ఈ ప్రకృతి ఒడిలో మనిషి తన జీవితం హ్యాపీగా గడుపుతున్నాడు. ఏది మనిషి సేవకు, ఏది మనిషికి ఉపయోగకరంగా ఉందో ఈ ప్రకృతి, ఇదే ప్రకృతిని రేపు మనిషి తన మాట వినని రోజున ఇదే ప్రకృతిలో ఈ మనిషిని దేవుడు చంపడానికి, సమాధి చేయటానికి దేవుడు ఆలోచిస్తాడంటే ఆలోచించి ఎన్ని సంఘటనలు మనం చూడలేదు. రీసెంట్గా మనం విన్నాం కదా, కాలిఫోర్నియా అది మనం విన్నాం, అంతకుముందు వచ్చిన కరోనా మనం విన్నాం, వరదల గురించి మనం విన్నదే, భూకంపాల గురించి మనం విన్నవే, కొత్తగా పుట్టుకొస్తున్న కొత్త వైరస్ల గురించి మనం వింటుందే. ఇంకా ఈ ప్రపంచ భవిష్యత్తులో ఎన్నో భయంకరమైన తెగుళ్లను, విపత్తులను ఎదుర్కోవలసి వస్తుందని ముందుగానే శాస్త్రవేత్తలు అంచనాలు వేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయనంటే ఒక్కటే, ఈ మనిషిలో దైవ భీతి లోపించింది. ఈ మనిషి దేవుడంటే భయం లేని స్థితికి మనిషికి దిగజారిపోయాడు. ఒక్కసారి అదే 5వ అధ్యాయం ముగించేస్తాను. అదే 5వ అధ్యాయం ఆమోసు గ్రంథం, ఒక్కసారి 5వ అధ్యాయం 12 వచనాన్ని మీరు చదువుతుంటే, ఒక్కసారి 12 వచనంలో, మీ అపరాధములు, ఇశ్రాయేలీయులారా, మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. మీ పాపాలు ఏమైపోయాయి? ఎక్కువైపోయాయి. నేను భరించలేకపోతున్నాను. సొదొమ గొమొర్రాల గురించి మాట్లాడినప్పుడు కూడా వారిని గూర్చిన మొర బహు గొప్పది అన్నాడు. నోవహు జలప్రళయ కాలంలో కూడా ఏమన్నాడు తెలుసా? ఈ భూమి మీద చెడుతనము గొప్పది.
ఏ రోజైతే మనుషుల్లో దుష్టత్వం ప్రబలుతుందో, పాపము ప్రబలిపోతుందో, మనుషుల మధ్య అనైతికమైన కార్యక్రమాలు ఏ రోజైతే అధికమవుతుంటాయి, ఎక్కడ మంచి న్యాయం నీతి అన్న దానికి తావు లేక, అవకాశం లేక ప్రజలంతా భయంకరులుగా, క్రూరులుగా, అక్రమకారులుగా మారిపోతారో దేవుని ఉగ్రత అక్కడ దిగిపోతుందన్న సంగతిని మాత్రం దయచేసి మర్చిపోకండి. ఇక ఈ ప్రపంచంలో రాను 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 మనుషుల మధ్య ప్రేమలు చల్లారిపోయి అక్రమాలతో ఈ ప్రపంచం నిండిపోతుంది. అదే యేసు ప్రభు ఈ ప్రపంచం కోసం చెప్పిన భవిష్యత్తు. అక్రమము విస్తరిస్తుంది, మనుషుల మధ్య ప్రేమలు చల్లారిపోతాయి. అక్రమము విస్తరించుట చేత మనుషుల ప్రేమలు చల్లారిపోతాయి. అందుకే అన్నదమ్ముల మధ్య కూడా ఏంటి ఏంటి దారుణాలు, ఏంటి అన్నదమ్ముల మధ్య గొడవలు, ఏంటి అన్నదమ్ముల మధ్య ఈ దాడులు, ఏంటి అన్న తమ్ముని చంపటం ఏంటి, తమ్ముడు అన్నం చంపటం ఏంటి, ఇదే ఘోరం అనుకుంటే నవమాసాలు కని పెంచి పెద్ద చేసిన పిల్లలే తల్లిదండ్రుల మీద దాడి చేయటం ఏంటి, దాడి చేయటమే దారుణం అనుకుంటే వాళ్ళ చేతులతోనే తల్లిదండ్రులు చంపటం ఏంటి ఎప్పుడైనా విన్నామా? ఎప్పుడైనా మనం విన్నామా? ఈరోజు మన కళ్ళతో మనం చూస్తున్నాం. కారణం అక్రమము విస్తరిస్తుంది, ప్రేమలు చల్లారిపోతున్నాయి. అలా ప్రేమలు చల్లారిపోవటానికి కారణం వారిలో దేవుని భయం లేదు. కళ్ళ ముందు మనుషుల భయమే లేకపోతే ఇక దేవుని భయం ఎక్కడుంటుందండి? అదే చెబుతున్నాడండి, మీ అపరాధములు విస్తారములైనవి, మీ పాపములు ఘోరమైనవి. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగద్రొక్కుదురు. బీదలైన వారి మీద ఉక్కుపాదం, బీదలైన వారి మీద మీరు చేసే దాష్టీకమైన పనులు అవన్నీ అధికమైపోతున్నాయి అన్నాడు. మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురం ఉండరు. ఏమనుకుంటున్నారో? శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు. ఇది చెడు కాలము. ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. కానీ నేనున్నాను, నేను ఊరుకోను కదా. బుద్ధిమంతుడైన వాడు ఊరుకుంటాడేమో, క్రైస్తవుడైన వాడు ఊరుకుంటాడేమో. ఈరోజు క్రైస్తవుడైన వాడు ఈరోజు సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు? ప్రభుత్వం మనది కాదనా? లేదా ఈరోజు మనం మైనారిటీలో ఉన్నామనా? అవును, మనం ఊరుకోవచ్చు, మనం మౌనంగా ఉండొచ్చు. కానీ మన వెనుకున్నాడే మన తండ్రి, మన పరలోకపు తండ్రి, ఆయన ఊరుకునేవాడు కాదు. ఆయన ఊరుకోడు, ఆయన మౌనంగా ఉండడు. మరి ఆయన ఏం చేస్తాడంటారేంటి? అక్కడ చెప్తున్నాడండి 10వ వచనంలో, అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వాని మీద జనులు పగపట్టుదురు, యథార్థముగా మాటలాడు వారిని అసహించుకొందురు. ఈరోజు అదే కదా జరుగుతుంది. ఈరోజు ఎవరి మీద ద్వేషము, ఎవరి మీద పగ. గుమ్మములో నిలిచి వీధిలోకి వెళ్ళిపోయి నడి రోడ్డు మీద సభలలో ఈరోజు క్రైస్తవులైన వారు ఏం చెప్తున్నారు? ఈ సమాజాన్ని మారండి అని చెప్తున్నారు. మీ మనసులు మార్చుకోండి, మీ పనులు మార్చుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి అని చెప్తున్నాం ఎక్కడైనా. కానీ ఈరోజు క్రైస్తవులని లక్ష్యంగా పెట్టుకొని, క్రైస్తవులనే టార్గెట్గా పెట్టుకొని ఈరోజు వాళ్ళు క్రైస్తవులను దూషించే దూషణపు మాటలు, వారు చేస్తున్న దాడులు, ఈరోజు క్రైస్తవుల మీద వారు చేస్తున్న ఎన్నో ఘోర దారుణమైన కార్యక్రమాలు ఎందుకయ్యా? క్రైస్తవులు చేసినది ఏంటి? క్రైస్తవుడు సమాజానికి చేసిన అన్యాయం ఏంటి? ఈ దేశానికి చేసిన అన్యాయం ఏంటి? దేశం బాగుండాలి, దేశాన్ని ఏలుతున్న అధికారులు బాగుండాలి, దేశంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని నిత్యము దేశ అధికారుల కొరకు, దేశ ప్రజల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, అందరి కొరకు క్రైస్తవుడు ప్రార్థించడమేనా చేసిన తప్పు, చేసిన అన్యాయం? అందుకేనా ధ్వంసం, అందుకేనా దాడులు, అందుకేనా ధ్వంసం, అందుకేనా దూషణ మాటలు, అందుకేనా బూతులు, అందుకేనా క్రైస్తవులను ఇంత లక్ష్యంగా పెట్టి ఇంత హింస పెడుతున్నారు? క్రైస్తవుడు ప్రేమ కలిగిన వాడే, క్రైస్తవుడు శాంతి కోరుకునేవాడే, క్రైస్తవుడు నెమ్మది కలిగిన వాడే. క్రైస్తవుడు నెమ్మది కలిగిన వాడు, క్రైస్తవుడు శాంతి కోరుకునేవాడు, క్రైస్తవుడు శ్రమను భరించేవాడు, హింసను భరించేవాడే. కానీ క్రైస్తవుడు నమ్మిన దేవుడు ఆయన భయంకరుడు, ఆయన దహించు అగ్ని. ఆయన ఎందుకు ఊరుకుంటాడు? ఆయన ఊరుకోడు, లేపుతాడు, లేపేస్తాడు. ఎందుకు? భయం లేదురా. నేనేంటో నీకు తెలియాలి,
నా భయం లేకపోతే నీ బ్రతుకు ఏమైపోద్దో నువ్వు చూడాలి. ఎన్ని సంఘటనలు, ఎన్ని సత్యాలు ఈ 66 పుస్తకాలలో ఉన్నాయి. ప్రియులారా, చివరగా ఒక్క మాట, దేనికి ఎవరికి భయపడవలసిన పని లేదు. మనం భయపడుతున్నామంటే ఒక్క దేవునికి మాత్రమే. ఒకానొక సమయంలో పేతురు గారు, యోహాను గారు మాట్లాడుతున్నారట యెరూషలేములో పట్టణంలో. మాట్లాడుతుంటే ఈ ప్రధాన యాజకులైన వారు, యూదా మత పెద్దలు వచ్చి అధికారులతో కుమ్మక్కై పేతురు గారిని, యోహాను గారిని పిలిచి భయపెడుతున్నారు. ఏయ్ పేతురు, ఏ యోహాను, ఇంకొకసారి ఎక్కడైనా యేసుని గురించి మాట్లాడినా, యేసు పేరు ఎత్తినా మీ చేతికి సంఖ్యలు ఉంటాయి, ఆ తర్వాత మీరు జైల్లో ఉంటారు. ఇంకా మాట్లాడితే మీ తలలు ఎగిరిపోతాయి అన్నారంతే. అప్పుడు పేతురు యోహానులు అన్న మాట ఏంటో తెలుసా? మేము దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరు చెప్పండి. మేము కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు మేము చెప్పకుండా ఉండలేము. చేతికి సంఖ్యల్లా వేసుకోండి, జైల్లో పెడతారా పెట్టండి, తల తీసేస్తారా తీసేయండి, కానీ దేవుడు చెప్పమన్న ఏ ఒక్క మాట చెప్పకుండా మాత్రం ఊపిరున్నంత వరకు ఉండలేము. మీ ఇష్టం. మేము దేవునికి భయపడే వారము తప్ప మీకు భయపడే వారము కాదు. ఈ తరములో, ఈ కాలములో ప్రతి క్రైస్తవుడు ఒక పేతురు గారిలాగా, ప్రతి క్రైస్తవుడు ఒక యోహాను గారిలాగా, ప్రతి క్రైస్తవుడు మొదటి శతాబ్దపు క్రైస్తవులలా బ్రతకగలగాలి, నిలవబడగలగాలి. అప్పుడే ఈ ప్రపంచం కొద్ది కాలం క్షేమంగా ఉంటుందండి. అప్పుడే ఈ ప్రపంచం కొద్ది కాలం ప్రశాంతంగా ఉంటుందంటే, అప్పుడే ఈ క్రైస్తవ్యాన్ని, విలువలను రాబోతున్న మన తరాలకు మనం అందించిన వారం అవుతాం. మనమే భయపడిపోయి, మనమే బెదిరిపోయి పిరికి వారంగా మారిపోయి ఈ క్రైస్తవ్యాన్ని మనతోనే అంతం చేస్తే రాబోతున్న వారి క్రైస్తవ్యాన్ని ఎవరు అందిస్తారు చెప్పండి? ఎవరు నేర్పిస్తారు చెప్పండి విలువలు? అందుకే యేసు ప్రభుల వారు మహానుభావుడు, ఆయన మాట్లాడుతూ మత్తయి సువార్త, మత్తయి వ్రాసిన సువార్త 10వ అధ్యాయములో, మత్తయి వ్రాసిన సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట, మరియు మత్తయి సువార్త 10వ అధ్యాయం యేసు స్వామి నోట వచ్చిన అద్భుతమైన మాట, మత్తయి సువార్త 10:28లో, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి మీరు భయపడకండి. ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి మీరు భయపడకండి. ఆ దేహమును చంపే వారికి భయపడకండి. ఈ ప్రపంచంలో ఎవరైనా చేయగలిగింది ఏదైనా ఉందంటే ఏం చేయగలరు అంటే, మీ దేహాన్ని చంపగలరు, ప్రాణం తీయగలరు. అంతకు మించి ఏం చేయగలరు చెప్పండి? ఇక ఎవరైనా ఏం చేయగలరండి? ప్రాణం తీయగలరండి. యాకోబును ఏం చేయగలిగారు? తల తీసేశారు. యాకోబును ఖడ్గముతో చంపించెను. స్టెఫెను రాళ్లతో కొట్టి చంపెను. యాకోబును ఖడ్గంతో చంపగలిగారు, స్టెఫెను రాళ్లతో కొట్టి చంపగలిగారు. ఎవరైనా ఏం చేయగలరు అంటే కేవలము దేహాన్ని చంపగలరు, ప్రాణం తీయగలరు. కానీ ఆత్మను ఏం చేయగలరు? వారు ఏమీ చెయ్యలేరు. కానీ దేహాన్ని, ఆత్మను, రెండింటిని నరకములో వేయగలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయన శక్తిమంతుడైన దేవుడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరికర్రా మీరు భయపడతారు? దేవునికి భయపడండి. మనుషులు మిమ్మల్ని భయపెట్టగలరు, మనుషులు మిమ్మల్ని భయపెడతారు, మిమ్మల్ని బెదిరిస్తారు, అవసరమైతే మీ మీద దాడి చేస్తారు, మిమ్మల్ని చంపుతారు. వాళ్ళు చంపకపోయినా ఒక రోజున మనం చచ్చిపోతాం. వాళ్ళు చంపకపోయినా ఒక రోజున మనం చావాలి. కానీ ఆ చావేదో ఆయన కోసం అయి ఉంటే అది మేలు, అది వరం. అదే పౌలు గారు అన్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. క్రైస్తవుడు అంటే చావుకు భయపడేవాడు కాదు. ఉదయం ప్రసంగంలో 2 విన్నారు. క్రైస్తవుడు అంటే సోమరివాడు కాదు, క్రైస్తవుడు అంటే క్రమశిక్షణ కలిగిన వాడు అని విన్నారు. ఇప్పుడు క్రైస్తవుడు అంటే చావుకు భయపడేవాడు కాదు. మీరు భయపడుతున్నారా చావుకు? భయపడుతుంటారులేండి. రాత్రి ఇంటికి వెళ్ళిపోగానే తలుపులను మూసేసి లైట్లను ఆపేగానే భయం ఎత్తి
అప్పుడు మోకాళ్ళు వేసి దేవుడికి ప్రార్థన, దేవుడా పడుకుంటున్నాను, నాకెందుకు చెప్తున్నావు? దూతలు ఉంటారు కదా, ఏ దూతలు కావాలి? బంగారు దూతలు. ఎవరు చెప్పారు? ఎక్కడున్నాయో తెలియదు వీళ్ళకు. బంగారు దూతలు. ఏం చేయమంటావు? పంపు. పంపు ఏం చేయాలి? కంచిగా. ఎక్కడ? నా పడక చుట్టే. మరి మీ ఆయన ఏమో నాకు తెలియదు. నా పడక చుట్టూ ఎలా నాటమంటావు? ఒకటి సరిపోతావు? లేదు లేదు, కంచె కంచె కంచె. ఉదయం లేవగానే మళ్ళా ప్రార్థన. ఏమని? తీసేయి. ఊరు పిలుస్తుంది, ఉద్యోగం పిలుస్తుంది, వ్యాపారం పిలుస్తుంది, కాలేజీ పిలుస్తుంది, అమ్మాయి పిలుస్తుంది, వెళ్ళిపోతా. ఎందుకరా అంత భయం? ఎందుకు అంత భయం? నువ్వు నిజంగా ఆయనకు భయపడి, నువ్వు నిజంగా ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటే నువ్వు చెప్పాల్సిన పని లేదా, పంపించేస్తాడు ఆయన పంపిస్తాడు. ఆయన కాపుదల నీకు ఉంటుంది. నువ్వు అడుగుతున్నావంటే భయపడుతున్నావంటేనే నీ బ్రతుకు బాగోలేదు కనుక ఏ క్షణాన్ని పోతానన్న భయం, పోతే ఏమైపోతానోనని ఆందోళన. పౌలంతటి వాడు నా మట్టుకు బ్రతుకుడు క్రీస్తే చావేనా, ఐ డోంట్ కేర్. అది కదా విశ్వాసం అంటే. అదే కదా ఈరోజు క్రైస్తవులంగా మనం చూపించవలసింది సమాజానికి. కనుక భయం ఉండాలి. ఎవరు గుర్చిన భయం? దేవుని గుర్చిన భయం. అందుకే సామెతల గ్రంథం అంతా మీరు చదవండి. ఎక్కువగా మీకు తెలిసిన మాటలు చెప్తాను. సామెతల గ్రంథం అంతా మీరు చదువుతున్నప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యం పుట్టిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఘనతకు మూలం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యం. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా? ఇన్ని మేలులు ఉన్నాయా? ఎవరికి భయపడితే? దేవునికి భయపడితే. మీరు మనిషికి భయపడితే ఏవి ఉండవు, చివరికి నరకం. మీరు మనుషులకు భయపడ్డారా? మీ భవిష్యత్తు గురించి మీరు భయపడిపోతున్నారా? ఏవి ఉండవు. తెలివి ఉండదు, జ్ఞానం ఉండదు, ఐశ్వర్యం ఉండదు, ఘనత ఉండదు, ధైర్యం ఉండదు, చివరికి నరకం. కానీ అదే మీరు దేవునికి భయపడితే ఎన్ని బెనిఫిట్స్ అండి. ఒక్క దేవునికి భయపడితే ఇవన్నీ వస్తాయి అనుకున్నప్పుడు భయపడండి. భయం కలిగి బ్రతకడానికి ప్రయత్నం చేయండి. దేవుని భయమే నిన్ను పవిత్రునిగా నిలబెడుతుంది. దేవుని భయమే నిన్ను పరిశుద్ధంగా నిలబెడుతుంది. దేవుని భయమే నిన్ను పాపానికి దూరం చేస్తుంది. దేవుని భయమే నీ తెలివికి, జ్ఞానానికి, ఘనతకు, ఐశ్వర్యానికి అన్నింటికీ మూలమవుతుంది. ఆ దేవుని భయమే నిన్ను నరకాన్ని తప్పిస్తుంది. ఆ దేవుని భయమే నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. ఆ దేవుని భయం లేకపోతే ఆ దేవుడు నిన్ను భయపెట్టడం ప్రారంభిస్తాడు. నిన్ను భయపెట్టినాను సరి చేసుకోకపోతే ఆ తర్వాత ఆయన ఉగ్రత నీ మీద కుమ్మరిస్తాడు. అదే మనం చదువుకున్న చరిత్ర. ఒక నోవాహు జలప్రళయం, దేవుని ఉగ్రత. ఒక సొదొమ గొమొర్రా మీదకి అగ్నిగంధకాలు, దేవుని ఉగ్రత. బయలుదేరిన ఇశ్రాయేలీలలో 2 మాత్రమే కనానుకు చేరుకున్నారు. మిగతా వాళ్ళంతా ఏమయ్యారయ్యా అంటే అరణ్యములో రాలిపోయారు. ఎందుకు రాలిపోయారు? ఆయన్ని చంపేశాడు. ఎందుకు చంపావు? భయం లేదు. ఒక్కడికి భయం లేదు నేనంటే. ఈరోజు నువ్వు కూడా దేవునికి భయపడకుండా బ్రతుకుతావా? నిన్ను కూడా అవన్నీ చెప్పి ఇప్పుడు నిన్ను భయపెట్టాడు. ఇప్పుడు నేను భయపెడుతున్నాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా నిజంగా ఈ 2 దినాలు మీరు విన్న ఈ మాటలు మీలో ఏం కలగజేయాలి? భయం. అదేంటంటే మీరు వాక్యం చెప్తారని పిలిస్తే మీరు మమ్మల్ని భయపెడతారా? మిమ్మల్ని మేము పిలిపించుకుంది ఎందుకోసం పిలిపించుకున్నాం? మిమ్మల్ని వాక్యం చెప్పించుకోవడానికి పిలిపించుకున్నామండి. మీరేంటండి మమ్మల్ని భయపెడుతున్నారు అని అంటే దానికి సమాధానం చెప్పాలి కదా మరి మీకు. లేదనుకోండి మళ్ళీ ఏదో లాగేస్తుంటారు. ఒక్కసారి 119వ కీర్తన, దానికి సమాధానం చూపిస్తాను. 119వ కీర్తన, ఒక్కసారి 119వ కీర్తన 38వ వచనాన్ని చూస్తే 139వ కీర్తన 119వ కీర్తన 38వ వచనంలో నీవిచ్చిన వాక్యం, ఆ పదం చూడండి, నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. మీరు నన్ను వాక్యం చెప్పించుకోవడానికే పిలిచారు. కానీ నేను మీకు వాక్యం చెప్పినప్పుడు మీలో ఎవరు భయం కలగాలట?
కలిగిందా? కలిగిందంటే మీరు విన్నది వాక్యమని, కలగలేదంటే మీరు విన్నది వాక్యం కాదని. మళ్ళా చదువుకుందాం. 119 కీర్తన 38 వచనం. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. ఏ ప్రసంగికుడైనా, ఏ సేవకుడైనా మీ ఎదుట నిలవబడి బైబిల్ చేత పట్టుకొని నోరు తెరిచి మాటలాడుతున్నాడు అంటే అతని నోట నుంచి వచ్చిన ప్రతి మాట మీ హృదయాలలో ఏం పుట్టించాలి? భయం. ఏ భయం? దేవుని భయాన్ని మీలో పుట్టించాలి. అలా ప్రతి సేవకుడి నోట నుంచి వచ్చే ప్రతి మాట మీ హృదయాలలో దేవుని భయాన్ని కలిగిస్తుందంటే మీరు వింటున్నది ఏంటన్నమాట? దేవుని వాక్యాన్ని మీరు వింటున్నట్టు, దేవుని మాట మీరు వింటున్నట్టు. ఆ భయం మీలో కలగకపోతే, ఆ దేవుని భయం మీలో కలగకపోతే మీరు పాపములో పడిపోతారు. ఆ దేవుని భయం మీలో కలగకపోతే మీరు నరకానికి జారిపోతారు. అందుకే దేవుడు ఆయన పంపించాడు, మీ ముందు నిలవబెట్టుకున్నాడు. ఈ 2 దినాలు నా భయం చెప్పు నాయన వాళ్ళకు, నా భయం చెప్పు, నా మాటలు చెప్పు. ఆ మాటలు వాళ్ళల్లో నా గురించిన భయాన్ని కలిగించాలి అనుకున్నాడు. వచ్చాను, నిలవబడ్డాను. ఈ 2 దినాలు మీ ముందు చెప్పాను. విన్న ఈ మాటలతో ఒక్కసారి మరలా దేవుని గూర్చిన భయం కలిగిన వారుగా, దేవుడంటే భక్తి కలిగిన వారుగా, దేవుని వాక్యాన్ని మీ గుండెల్లో పెట్టుకోండి. ఏమండి, వాక్యం ఎక్కడ ఉండాలి అని అంటే చేతిలో ఉన్న ఉపయోగం లేదండి. బైబిల్ చేతిలో ఉంటుందండి. నాకేంటండి చేతిలో ఉంటే ప్రయోజనం ఏంటి చెప్పండి? బైబిల్ చేతిలో ఉంటే ప్రయోజనం లేదండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ గారు రోగం చూశారు, పరీక్షించాడు, ప్రిస్క్రిప్షన్ రాశాడు, మెడికల్ షాప్కి వెళ్ళావు, ట్యాబ్లెట్ తెచ్చుకున్నావు, సంచిలో పెట్టుకున్నావు, పక్కన పెట్టుకున్నావు, తల కింద పెట్టుకున్నావు. ఏం ప్రయోజనం? ఉపయోగం లేదు. మరి ఎప్పుడు వాడాలి? వాటిని వాడాలి. తలనొప్పి ఉంది కదా అని తల మీద ఒక ట్యాబ్లెట్, కడుపు నొప్పి కదా అని కడుపు మీద ఒక ట్యాబ్లెట్, కాళ్ళ నొప్పి కదా అని కాళ్ళ మీద ఒక ట్యాబ్లెట్ పెట్టుకుని పడుకున్నావు అనుకో, ఏ నొప్పి తగ్గదు నీకు. ఆయన పెట్టుకుంది తల కింద పెట్టుకోమని కాదు. గుడ్డు నొప్పి ట్యాబ్లెట్ అంటే గుడ్డు మీద పెట్టుకుంటే తగ్గతుంది. అవన్నీ లోపలికి వెళ్ళాలి. అవన్నీ లోపలికి వెళ్ళినప్పుడే మీ తలనొప్పి మాయం, మీ కడుపు నొప్పి మాయం, మీ గుండె నొప్పి మాయం. ఇదంత నిజమో? హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అదే మన పాపపు ఆలోచనలకు, పాపపు క్రియలకు మూలం. హృదయం మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది కనుక ఈ హృదయం అనేటువంటి ఈ మోసకరమైన జబ్బు కలిగిన దీనికి ఆయన ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఏంటంటే 66 పుస్తకాలు. ఇంత పెద్ద పుస్తకం ఇచ్చామంటే మరి అంత చెడిపోయింది మంది. ఎందుకని ట్యాబ్లెట్ ఎందుకు రాశారు డాక్టర్ గారు అన్నారు అనుకోండి, ఈ గాను వాళ్ళేదనుకో, ఆ తర్వాత నువ్వు మళ్ళీ అంబులెన్స్కి ఫోన్ చేయాలి, తీసుకెళ్ళిపోయి నీ మార్చిలో పడేస్తా, నీ ఇష్టం. నువ్వు నాకు చెప్పడం కాదు, నేను నీకు చెప్పాలి. ఇన్ని ట్యాబ్లెట్లు అవసరమా అంటే? అన్ని అవసరం. నీకు వచ్చిన రోగం అలాంటిది. మరి మనకు వచ్చిన రోగం ఎలాంటిదంటే 66 పుస్తకాలు రాయించాల్సి వచ్చింది దేవుడికి. మరి 66 పుస్తకాల పేర్లే సరిగ్గా తెలియదు కొంతమందికి, మహానుభావులకు. వాళ్ళకి ఈ రోగం పోయేది ఎప్పుడు? పుస్తకాల పేర్లే తెలియదు. పుస్తకంలో ఏముంది ఎప్పుడు తెలియాలి, అవి వాడటం ఎప్పుడు స్టార్ట్ చేయాలి. మారతారా? ఈలోపు ఆయుష్ అయిపోయి చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతారు. ఇప్పటికైనా భయం కలిగి, భక్తి కలిగి, వాక్యం చదువుకుంటూ, బుద్ధిగా కుటుంబ ప్రార్థన నేర్చుకుంటూ, సంఘము కార్యక్రమం వాక్యం నేర్చుకోండి, బాగా నేర్చుకోండి వాక్యం. కాబట్టి మీరు వాక్యం నేర్చుకోవడానికి ఒక మాట చెప్తానండి. మీరు బైబిల్ వరల్డ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, మీరు చూస్తున్న స్క్రీన్ మీద బైబిల్ వరల్డ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అది ఎవరిదో కాదండి, మందేనండి అది. మీరు అందులోకి వెళ్ళండి, మీకు ఏదైనా మీకు అందులో దొరుకుతుందండి. అప్పుడప్పుడు చెప్తుంటారు, ఏమండి మీరు ఆ జీవిమాలకి వెళ్ళారనుకోండి, లేదంటే మీకు ఇక్కడ ఏది ఫేమస్ అన్నది తెలియదండి. ఇక్కడ వరంగల్లో ఏదో షాపింగ్ మాల్ అండి, మీరు ఆ షాపింగ్ మాల్కి వెళ్ళారనుకో, ఆ డీమార్ట్కి వెళ్ళారనుకోండి, ఆ రిలయన్స్కి వెళ్ళారనుకోండి, అన్నీ దొరుకుతాయండి అక్కడ. సూపర్ మార్కెట్ అండి అంటారు చూసారా? అలానే ఇది బైబిల్ వరల్డ్ అండి. అందులోకి మీరు వెళ్ళారనుకోండి, మీకు అన్నీ దొరుకుతాయండి. అందులో మీకు రాజుల చరిత్రలు కావాలా, న్యాయాధిపతుల చరిత్ర కావాలా, ప్రవక్తల చరిత్రలు కావాలా, అపోస్తులు కావాలా, కొత్త నిబంధన పుస్తకాలా, పాత నిబంధన పుస్తకాలా, స్త్రీల గురించా, యవనస్తుల గురించా, వృద్ధుల గురించా, సంఘం గురించా, బైబిల్ ఏది కావాలన్నా మీకు ఆసక్తి ఉండాలి, అంతే, ఏమి లేదు. మీకు ఆసక్తి ఉండాలి, నేర్చుకోవాలన్న ఆసక్తి మీకు ఉండాలి. కానీ అందులోకి వెళ్ళారంటే అదొక ప్రపంచం. బైబిల్ వరల్డ్ అంటే బైబిల్ ప్రపంచం.
ఇవన్నీ దేవుడు రేపు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. మీకు అన్ని అందుబాటులో ఉన్నాయి, ఏది వాడుకోకపోయినా రేపు దేవుడు వాయిస్తాడు అక్కడ. అది నిజం. మీరు మారుతారు, మారేవారు ఉన్నారు. అందుకే దేవుడు నిలబెట్టుకున్నాడు, ఆయన మాటలు మీకు వినిపించాడు. ప్లీజ్ మారండి. ఏ క్షణాన్ని ఏం జరుగుతుంది ఎవ్వరికీ తెలియదు. రేపు ఏమి సంభవించునో తెలియదు. మనిషి ఆవిరి వంటి వాడు, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది మానవ జీవితం. ఈ రోజున్న మనిషి రేపు ఉంటాడా తెలియదు, రేపున్న మనిషి ఎల్లు వండుకుంటాడా తెలియదు, ఈ సంవత్సరం ఉన్న మనిషి వచ్చే సంవత్సరం అనుకుంటాడా ఎవ్వరికి తెలుసండి, ఎవ్వరికి తెలియదు. అప్పుడప్పుడు మరణ వార్తలు వింటుంటే మనమే ఆశ్చర్యపోతుంటాం, ఏంటంటే అప్పుడే చనిపోయాడా? అనుకోలేదండి, బాగానే ఉన్నాడు కదండి, ఎలా అండి చనిపోయాడు? అయిపోయింది. రేపు నువ్వైనా అంతే, నేనేనంతే, మనం ఎవరైనా అంతే. వెళ్ళేలోపు ఏం చేశాం, వెళ్ళేలోపు దేవుడి కోసం ఏం సాధించాం, ఎలా బ్రతికాం, దేవునికి ఎలా ఉపయోగపడ్డారు, కుటుంబానికి ఏం చేశారు, సంఘానికి మీరు చేసిన మేలేంటి, దేవుని పనిలో ఎంతగా మీరు ఉండగలిగారు, ఇవన్నీ లెక్కలు కడుగుతూ వస్తాయండి. ఇవన్నీ సమాధానం సిద్ధం చేసుకోండి. మీ బ్రతుకులో ఏది మీతో వచ్చేది కాదు. మీరు దేవుని కొరకు చేసిన పనులు, మీరు దేవుని కొరకు బ్రతికిన బ్రతుకు, మీ భక్తి జీవితమే చచ్చిన తర్వాత మీతో వచ్చేది తప్ప మీరు కూడబెట్టినవి, సంపాదించినవి, కట్టినవి, కొన్నవి అందరినీ చూస్తున్నాం. అందరూ వదిలేసి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే మనం పట్టుకెళ్ళిపోతామా? వదిలేసి వెళ్ళిపోయే వాటి కోసం వద్దు గొడవ, వదిలి వెళ్ళిపోయే వాటి కోసం కాదు, మనతో వచ్చే వాటి కోసం ఆరాటపడదాం. ఏమయ్యా మాతో వస్తాయంటే వారి పరిశుద్ధుల నీతి క్రియలు అంటాడు. పరిశుద్ధుల నీతి క్రియలు వారి వెనకాల వెళ్ళిపోతున్నాయి. నువ్వేం చేసావు దేవుడి కోసం? నిజంగానండి 2 రోజులు ఈ సభలు చేయాలంటే చాలా కష్టం అండి. ఎప్పుడో వాళ్ళ అమ్మగారు నాన్నగారు చనిపోయారు, చనిపోయినా వారి అమ్మగారి నాన్నగారి మీద ఉన్న ప్రేమతో, వారి మీద ఉన్న ప్రేమ ఏమో కానీ సంఘం మీద ఉన్న ప్రేమ, ఎలానైనా నా సంఘానికి ఒక దైవజనుని, సంవత్సరం ఒక దైవజనుని పిలిపించి 4 మాటలు వినిపిస్తారు. నలుగురైనా ఆలోచిస్తారు కదా, నలుగురైనా ఆలోచిస్తారేమో, ఇప్పుడు ఇద్దరైనా ఆలోచిస్తారేమో, ఒక్కలైనా మారుతారేమో. ఎందుకంటే మన తండ్రి ఎలాంటి వాడంటే 10 మంది మారాలని కోరుకునేవాడు కూడా కాదట. భూమి మీద ఒక్క పాపి విషయమే పరలోకంలో మిగుల సంతోషం. ఒక్కలు మారినా ఆ తండ్రి ఆనందపడతాడు. అది మన తండ్రి పరిస్థితి అండి. ఈ 2 రోజుల సభల ద్వారా ఒక్కలైనా, నిజమే నేను ఏదో నామకార్థంగా జీవిస్తున్నాను, ఈ రోజు నుంచి నమ్మకంగా బ్రతుకుతాను, దేవుడు అంటే భయం లేకుండా తిరిగాను, ఈ రోజు నుంచి దేవుడు అంటే భయం కలిగి బ్రతుకుతాను అని మీలో ఏ ఒక్కరైనా నిర్ణయం తీసుకుంటే, మీలో ఏ ఒక్కరిలోనైనా మార్పు వస్తే, ఈ సభలకు కష్టపడిన వాళ్లకు, ఖర్చు పెట్టిన వాళ్లకు నిజంగా ఆనందం అంతకన్నా ఆ పరలోకపు తండ్రి మీ విషయంలో చాలా ఆనందపడతాడు. అలా మీరు అందరూ మారి దేవుని ఆనంద పెట్టేవారుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన సంఘంలో ఉన్న అందరికీ, కమిటీలో ఉన్న వారికైనా, విశ్వాసులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.